కొన్ని సామెతలు యథార్థమనిపిస్తాయి. నిజ జీవితంలో వాటి వాస్తవికత మనకు అర్థమవుతుంది. అలాంటి వాటిల్లో తాజాగా చెప్పుకోవాల్సింది బాలవాక్కు, బ్రహ్మవాక్కు. ఎందుకని ఈ మాట అనుకోవాలి అంటే, ఒక 12-13 ఏళ్ల బాలిక, 8వ తరగతి చదువుతున్న బాలిక ఏడాది క్రితమే ఒక ప్రకృతి విపత్తును ఊహించి కథగా మలిచి ప్రపంచానికి తెలియజేసింది. కానీ దాన్ని కథగానే భావించినటువంటి ప్రభుత్వం కానీ మిగిలిన వ్యవస్థలు కానీ తగిన జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల ఎంతో ప్రకృతి అందాలకు నిలవైనటువంటి సౌందర్య పిపాసకుల కనువిందు చేసేటువంటి కేరళ రాష్ట్రం వల్లకాడుగా మారిపోయింది. కేరళ రాష్ట్రంలోని వయనాడు జిల్లా 5 గ్రామాలు, ఆ జిల్లాలో 5 గ్రామాలు కొండ చర్యలు విరిగిపడి వరద బీభత్సానికి పూర్తిగా వల్లకాడైపోయాయి. మరి ఈ కథకు దీనికి సంబంధం ఏంటంటే, చులార్మలై అనే ఒక గ్రామం, ఆ గ్రామం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు ఆ గ్రామంలో హయ్యర్ సెకండరీ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న లయ అనే ఒక అమ్మాయి స్కూల్లో జరిగినటువంటి వ్యాస రచన పోటీల్లో కథగా ఒక వ్యాసం రాసింది. వరదల బీభత్సానికి ఒక అమ్మాయి కొట్టుకుపోతుంది, చనిపోతుంది, చనిపోయి మళ్ళీ ఒక పక్షిగా జన్మించి తను చదివిన పాఠశాల దగ్గరికి వచ్చి బీభత్సం జరగబోతోంది, వరద ముంచుకుపోతోంది, మీరంతా పారిపోండి అని పిల్లలకు చెప్తుంది. ఆ పిల్లలు వెనుతిరిగి చూసేసరికి భయానకమైనటువంటి బురదతో కూడిన వరద ముంచెత్తుతుంది, అందరూ చనిపోతారు. ఇది కథ, లయ రాసినటువంటి కథ. కానీ ఖచ్చితంగా అదే జరిగింది. దాదాపు వయనాడు జిల్లాలోని 5 గ్రామాలు జలసమాధి అయిపోయాయి. జరిగి కూడా వారం రోజులైంది. ఇప్పటికీ సహాయ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. 365 మృతదేహాలని బయటికి తీశారు. దాంట్లో దాదాపుగా ఒక 50 మంది పిల్లలే ఉన్నారు. ఈ మృతదేహాల్లో 300 మృతదేహాలని గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉన్నాయి. కొండ చర్యలు విరిగిపడటం వల్ల ఇళ్ళు, స్కూళ్ళు, ఇతర మందిరాలు మొత్తం జలమయమై నేలమట్టమైపోయాయి. ఆ శిథిలాల్లో చిక్కుకున్నటువంటి వారంతా కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇంత ప్రకృతి విలయం, బీభత్సం జరిగితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. పార్లమెంట్లో ఈ విషయాన్ని రాహుల్ గాంధీతో సహా మిగిలిన అనేక మంది సభ్యులు లేవనెత్తినప్పుడు హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇచ్చారు. దాదాపు 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురవబోతోందని ముందే కేరళ ప్రభుత్వానికి తెలియజేశాం. వాళ్ళు అక్కడ ఉన్నట్టు వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాల్లోకి తరలించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. అందువల్ల ఇంత ఘోరకలి జరిగి వయనాడు జిల్లా వల్లకాడైపోయింది అని అమిత్ షా చెప్పారు. దేశ ప్రజలందరూ విన్నారు. కానీ కేరళ ముఖ్యమంత్రి మాత్రం మాకు అలాంటి సమాచారం ఏం లేదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకోవడంలో కేంద్రం ఘోరంగా విఫలమైంది, నిజంగా ఆదుకొని ఉంటే ఇంత ఘోరకలి జరిగేది కాదని ఆయన అంటారు. ఇది రాజకీయ వివాదాలకు తగిన సమయం కాదు. కానీ ప్రతి దుర్ఘటనలోనూ, ప్రతి దురదృష్టకర సంఘటనల వెనక రాజకీయాలను వాడుకోవటం
ఆధునిక కాలంలో పరిపాటైపోయింది. ఏం జరిగినా రాజకీయమే, హత్యలు జరిగినా రాజకీయమే, గొడవలు జరిగినా రాజకీయమే, ఏది జరిగినా దాని వెనక రాజకీయ రంగు పులిమి మాట్లాడుకుంటున్నారు. దాదాపుగా కేరళ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడింది, ఈ రకమైనటువంటి విపత్తులు సంభవించే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వానికి ముందే తెలుసున్నది ఒక అభిప్రాయం, ఒక వాదన. తెలిసిన కేరళ ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోలేదన్నది ఇప్పుడు తాజాగా వినపడుతున్న మాట. ఎందుకంటే సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల, అది కేంద్రం కానీ రాష్ట్రం కానీ, కేంద్ర ప్రభుత్వం అక్కడికి వచ్చి చర్యలు తీసుకోలేదు, రాష్ట్ర ప్రభుత్వమే తగినటువంటి చర్యలు తీసుకుని ఉంటే ఇంత ఘోరంగా ఇన్ని ప్రాణ నష్టాలు, ఇంత ఆస్తి నష్టం జరిగేది కాదని ఒక అభిప్రాయం. అంటే వరదల్ని ఆపగలరా, వరదల్ని ఆపే శక్తి ఉందా అంటే లేకపోవచ్చు. కానీ అక్కడి నుంచి చాలామందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉండేది, వారికి సంబంధించిన విలువైన సామాగ్రిని బయటికి తరలించే అవకాశం ఉండేది. ఇప్పుడు మొత్తం నేలమట్టం అయిపోయింది. ఎటు చూసినా జలప్రళయం, ఎటు చూసినా వరద ప్రవాహం, చిక్కుకుపోయిన శిథిలాల మధ్య చిక్కుకుపోయిన అనేక మంది ఆర్తనాదాలు. లెక్కకు 365 ఏమో చెప్తున్నారు, కానీ దాదాపు 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయి ఉంటారనేది ఒక అంచనా. ఇంకా శిథిలాల కింద తవ్విన కొద్దీ శవాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇంకా రెస్క్యూ టీమ్స్ ఇంకా పనిచేస్తూనే ఉన్నాయి. అక్కడ కేంద్రం నుంచి వచ్చిన రెస్క్యూ టీమ్స్ కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్స్ కానీ నిరంతరం పనిచేస్తూనే ఉన్నాయి. అనేక ప్రాంతాలకు వెళ్ళలేని పరిస్థితుల్లో తాత్కాలిక వంతెనలను నిర్మించి వాటి ద్వారా ప్రజలను రక్షిస్తున్నారు, హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వారం రోజులు గడిచిపోవడం వల్ల కొద్దో గొప్ప కొన ఊపిరితో ఉన్నవాడు కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికిప్పుడు రాష్ట్రం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ శిథిలాల కింద ఉన్న వాళ్ళ ప్రాణాలను తీసుకురాలేము, కానీ అక్కడో ఇక్కడో ఇంకా వరద బాధితులుగా మిగిలిపోయిన వాళ్ళని మాత్రం తప్పకుండా రక్షించాల్సినటువంటి అవసరం, వారికి సరైనటువంటి నీడ, గూడు, తగినటువంటి ఆహారం అవసరం ఎంతైనా ఉంది. అయితే కేరళ విపత్తును చూస్తున్నామే కానీ ఉత్తర భారతదేశంలో కూడా అనేక ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి వరదలు ముంచెత్తాయి. ఎక్కడి దాకా ఎందుకు, ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ప్రాంతాలు వరదమయమైపోయాయి. కానీ బీజేపీ ప్రభుత్వం కేంద్ర స్థాయిలో వరదలకు తగిన స్పందన కనపరచలేదనేది యావత్ భారతావనిలో ప్రతి ఒక్కరూ అనుకుంటున్నమాట. ఏ రకమైన స్పందన? ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని, అంటే సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో విఫలమైందని భావించినప్పుడు కేంద్ర ప్రభుత్వమే పూనుకొని ఇటువంటి విపత్తు జరగకుండా చర్యలు తీసుకోవాల్సింది. కానీ కేంద్రము తీసుకోలేదు, రాష్ట్రము తీసుకోలేదు. అనేక ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడి వరదలు ముంచెత్తి ఇళ్ళు వాకిళ్ళు కొట్టుకుపోయి వందలాది మంది మరణించినటువంటి దురదృష్టకర పరిణామాలు దేశమంతటా కనబడుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం చేష్టలుడిగినట్టు, నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోవడమే కాకుండా తామేదో రాష్ట్ర ప్రభుత్వాలకు ముందుగానే హెచ్చరించి చేతులు దులుపుకున్నామని చెప్పుకోవడం మాత్రం సిగ్గుచేటుగా ఉంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, ముఖ్యంగా కేరళ ప్రభుత్వం కూడా గతంలోనూ ఇలాంటి
విపత్కర పరిస్థితులను, ప్రకృతి విపత్తును మరి ఎదుర్కొన్నటువంటి అనుభవాలు ఉన్నాయి కాబట్టి నుంచి ప్రజలను తరలించడంలో నిజంగానే విఫలమైంది. ఏది ఏమైనా ఘోరకలి జరిగి జలప్రళయంతో వైనాడు వల్లకాడైన తర్వాత అనేక మంది స్పందిస్తున్నారు. ఆ ప్రాంతానికి తరలి వెళ్ళి చూసి పరామర్శించలేకపోయినా తమ వంతుగా ఆర్థిక సహాయాన్ని కానీ ఇతరత్ర సహాయాలను కానీ అందిస్తున్నారు. నటులు, పారిశ్రామికవేత్తలు, విద్యా సంస్థల వారు రకరకాలుగా ప్రభుత్వాలు కూడా స్పందించాయి. కొన్ని ప్రభుత్వాలు కూడా పొరుగున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించాయి. అయితే వీటన్నిటికంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం స్పందించి భారీగా నిధులను విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లోనే కేంద్రం స్పందన అత్యంత ముఖ్యమైనది. కేంద్రం అరకొరగా నిధులిచ్చి మీరు సర్దుకోమంటే రాష్ట్ర ప్రభుత్వం తగిన మేరకు సహాయం చేయకపోతే ఇబ్బంది పడేది ప్రజలే. కేంద్రం ఉదారంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు మనం గత 10 ఏళ్లుగా చూసినటువంటి అనుభవాల్లో కేంద్రం ఎక్కడ ఉదారంగా వ్యవహరించిన దాఖలాలు లేవు. ఎంత ఘోరకలి వచ్చినా, విపత్తు వచ్చినా, ప్రజలు బలైపోతున్నా కేంద్రం ఉదారంగా వ్యవహరించి నిధులు కుమ్మరించినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడైనా సరే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో జరిగినటువంటి అనుభవాల వల్లనే కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి బీజేపీకి ఉత్తరాదిని కూడా చాలా ఎదురు దెబ్బ తగిలింది. ఈసారి కూడా ప్రజలందరూ కూడా బీజేపీ తోడుగా ఉన్నటువంటి పార్టీలను అసహించుకుంటున్నటువంటి పరిస్థితి, ఏమగించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఎంతసేపటికి రాష్ట్ర ప్రభుత్వాలను ఎత్తిన ప్రతి తప్పిదాన్ని తోసేసి తమ చేతులు దులుపుకొని పులుగడిగిన ముత్యాలమని ప్రతి సందర్భంలోనూ తమ భుజాలు తామే తట్టుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ ఇప్పటికైనా మానవతా హృదయంతో స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఉదారంగా కేరళ ప్రభుత్వానికి కానీ ఇలాంటి విపత్తులు ఎదుర్కొంటున్న మిగిలిన రాష్ట్రాలకు కానీ ఖచ్చితంగా సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం మరి కేంద్రం స్పందన ఎలా ఉంటుందో, అలాగే రాష్ట్రాల స్పందన. ముఖ్యంగా కేరళ లాంటి చిన్న రాష్ట్రం, ప్రకృతి సౌందర్యానికి నిలయమైనటువంటి రాష్ట్రం, మరి ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్న పెద్దలు కూడా ఏ రకంగా అక్కడి బాధితులను ఆదుకుంటారో, ఏ రకంగా వారికి స్వాంతన చేకూరుస్తారో, ఏ రకంగా వాళ్ళ జీవితాలు మళ్ళీ పునరుద్ధరించడానికి సహాయపడతారో చూడాలి.